తమ నడిపిస్తూ తండ్రి మీ సంకల్పంలో నాయన మా అందరికీ బ్రతుకులు ఇచ్చి ఆయుష్కాలాలు ఇచ్చి తండ్రి అన్నిటినీ ప్రసాదించి మా బ్రతుకులో ఈ ప్రత్యేకమైన ఆరాధన దినాన్ని మాకు అనుగ్రహించేందుకు వందనాలు తండ్రి. నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ తండ్రి మా పట్ల కృప చూపుతూ తండ్రి మాకు కావలసినవన్నీ ప్రతి ఈవిని అనుగ్రహిస్తూ వచ్చారు. వీటన్నిటిని బట్టి వందనాలు, స్తోత్రాలు, నమస్కారాలు తండ్రి. ఇప్పటి వరకు నాయన ఆరాధనలో మాకు తోడుగా ఉండి చక్కగా జరిగిస్తూ వచ్చారు. మీ దాసు నిలబెట్టుకొని విలువైన మాటలు తండ్రి, మా అందరికి అవసరమైన మాటలు తండ్రి మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు అయినా ఆ మాటలు మనసులో ఉంచుకొని మరికొన్ని విషయాలు తండ్రి మీ వాక్యములో నుంచి నాయన తెలుసుకోవడానికి మేమంతా కూడా వేచి ఉన్నాం. మాతో మాట్లాడండి, మాకు అవసరమైన విషయాలు మాకు ప్రసాదించండి. చెప్తున్న నాకు సమయోస్తంగా మాట్లాడే జ్ఞానమును, కృపను పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుగ్రహించి నాలోను మా అందరిలోనూ మీరే వాక్యము ద్వారా కార్యసిద్ధి కలుగజేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవలసిందిగా ప్రార్థిస్తూ చెప్పబడే మాటల్లో ఉన్న పరమార్థము తండ్రి మేమంతా గ్రహించుటకు మీ మాటలు వినగలే చెవి, గ్రహించే మనస్సు మాకందరికీ ప్రసాదించి మీ ఆత్మ సహాయం అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవలసిందిగా ప్రార్థిస్తూ చేరువచ్చిన నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించి ఆస్వాదించి మీరే మహిమ పొందమని చేసిన ప్రతి విధమైన మేలు అన్నిటిని బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తూ క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, చేరువచ్చిన మరి సంఘస్థులైన మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రతి ఒక్కరికి శుభములు, వందనములు. మహాదేవుడు మన పరలోకపు తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించి మన ఎడల కృప చూపి మనందరికీ కావలసినవన్నీ కూడా ప్రసాదించి మన బ్రతుకులో ఈ చక్కటి మరి పరిశుద్ధమైన ఆరాధన దినాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. వీటన్నిటిని బట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడి నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మన జాగ్రత్తగా మనం విందాం. క్రిస్మస్ సందేశాలు అని మనము ఈ దినాల్లో మరి వింటూ ఉన్నాం. సంఘముగా అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మన అంశము క్రీస్తు రాక పరమార్థం. క్రీస్తు రాక పరమార్థం లేదా యేసుక్రీస్తు రాకడ కారణాలు. యేసుక్రీస్తు రాకడ కారణాలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, 2000 సంవత్సరాల కిందట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి ఆయన మానవుడిగా రావడం అనేది జరిగింది. యేసుక్రీస్తు వారు కన్య మరియ గర్భమందు శరీరాన్ని ధరించుకొని మానవుడిగా పుట్టి మనుషుల మధ్య ఒక 33.5 సంవత్సరాలు ఆయన జీవించడం అనేది జరిగింది. ఆయన పుట్టుక పేరుతో ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు పుట్టారు అని ప్రధానంగా ఆయన పుట్టిన దినాన్ని డిసెంబర్ 25వ తేదీ సంవత్సరానికి ఒకసారి మరి గొప్ప పండగగా ఆచరిస్తున్న క్రైస్తవ ప్రపంచం మనం చూస్తున్నాం. దానికంటే ముందుగా అంటే డిసెంబర్ 25వ తేదీ కంటే ముందుగా, అలాగే దాని తరువాత 31వ తేదీ వరకు, డిసెంబర్ 31వ తేదీ వరకు సుమారు మరి ఒక నెల 8 రోజులు యేసుక్రీస్తు వారు పుట్టారు అని, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అని, ఆయన జన్మ పేరుతో అనేకమైన కార్యక్రమాలు క్రైస్తవ ప్రపంచంలో జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర యేసు ప్రభు పుట్టిన దినాన్ని పురస్కరించుకొని ఒక కార్యక్రమం అనేది, అనేకమైన కార్యక్రమాలు అనేవి జరుగుతూ రావడం అనేది మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు వారు పుట్టారు, మంచిది. ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకోవడం మంచిది. ఆయన జన్మను జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఆయన గురించి సంతోషంగా ఉండడం కూడా చాలా మంచిది. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా
ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఆయన రావడానికి గల కారణాలేంటి, ఆయన రాక యొక్క పరమార్థం ఏంటి అన్న విషయాలు క్రైస్తవులుగా అందరము ఖచ్చితంగా తెలుసుకోవలసిన అవసరత అనేది ఉన్నది. అలా తెలుసుకొని సంతోషంగా ఉంటే, అలా తెలుసుకొని లేదా పండగ చేస్తే చాలా మంచిదిగా ఉంటుంది. కానీ క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువ శాతము యేసుక్రీస్తు వారి రాక గురించిన వివరాలు తెలియకుండానే, చెప్పబడకుండానే కొన్ని విషయాలు మాత్రమే చెబుతూ యేసుక్రీస్తు వారి జన్మను పురస్కరించుకొని అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అది సరి అయిన విధానం అనేది కాదు, అది సరైన పద్ధతి అనేది కాదు. ఆయన ఎందుకు వచ్చాడో, ఎందుకు పుట్టాడో, ఏ కారణాలతో, ఏ పరమార్థంతో ఆయన ఈ లోకానికి రావలసి ఉన్నదో అన్న విషయాలు ఖచ్చితంగా తెలియాలనే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవునితో మరి బైబిల్ని వ్రాయించాడు భక్తుల ద్వారా. యేసుక్రీస్తు వారి పుట్టుక గురించిన అనేకమైన విషయాలు, అనేకమైన సంఘటనలు, అనేకమైన సందర్భాలు బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. యేసు ప్రభు వారి పుట్టుక లేదా ఆయన రాక అనేది చాలా అతీతమైనది, చాలా ఉన్నతమైనది, చాలా అత్యద్భుతమైనది, చాలా మహోన్నతమైనది. ఎందుకంటే అందరూ పుట్టినట్టుగా యేసుక్రీస్తు వారు పుట్టలేదు. ఏదో భక్తులు, పితరులు, ప్రవక్తలు, రాజులు, లేదా దేవుని కోసము ప్రయాసపడిన అపోస్తులు ఇలా పుట్టినట్టుగా యేసుక్రీస్తు వారు పుట్టలేదు. యేసుక్రీస్తు వారి పుట్టుక చాలా ప్రత్యేకంగా మనకు కనబడుతుంది. ఆయన పుట్టుకలో అనేకమైన విషయాలు, ఆయన రాకలో అనేకమైన విషయాలు, చాలా మరి ఆశ్చర్యపోయే విషయాలు అనేవి బైబిల్లో వ్రాయబడ్డాయి. నిజంగా వాటిల్లోకి వెళితే మనసు ఒక విధంగా మారిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ప్రేమ దేవుని వాళ్ళారా, జాగ్రత్తగా మనకున్న సమయాన్ని బట్టి కొన్ని విషయాలు మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా రాకముందు, ఆయన పుట్టక ముందు ఆయన పరలోకమందు ఉన్న దేవుడిగా మనకు కనబడతాడు. ఆయన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా ఆయన ద్వారా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. చాలామంది యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కిందట పుట్టిన వ్యక్తి, అంతకుముందు మానవాళి చరిత్ర లేదా, అంతకుముందు మహనీయులు లేరా, మాకు సంబంధించిన వ్యక్తులు లేరా అనే మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ మనుషులు అంటే 2000 సంవత్సరాల కిందట ఉంటున్న మనుషుల చరిత్రలో కూడా యేసుక్రీస్తు వారు ఉన్నారు, అంతకు ముందు యేసుక్రీస్తు వారు ఉన్నారు, అలాగే ఈ ప్రకృతి పుట్టక ముందే యేసుక్రీస్తు వారు ఉన్నారు, అలాగే లోకాలు పుట్టక ముందే యేసుక్రీస్తు అనే ఆయన ఉన్నాడు. సమస్తము కలగక ముందే ఆయన ఉన్నాడు. ఆయన ఘనమైన చరిత్ర అది. అయితే 2000 సంవత్సరాల కిందట ఆయన ఎందుకు వచ్చాడు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరత ఉన్నది. ఏదో వచ్చాడు కాబట్టి కేకులు కట్ చేసుకోవడం, వచ్చాడు కాబట్టి ఏదో కొవ్వొత్తులు వెలిగించుకోవడం, వచ్చాడు కాబట్టి ఏదో పండగ చేసుకోవడం కాదు. కానీ ఎందుకు వచ్చాడు, అసలు ఆయన రావడానికి కారణాలేంటి, రాకపోయి ఉంటే పరిస్థితులేంటి, రావాల్సిన అవసరత ఏముంది అన్న విషయాలు మనం అన్ని కోణాల్లో మనం ఆలోచన చేస్తే చాలా ప్రత్యేకమైన విషయాలే మనకు కనబడతాయి. మన ప్రాంతానికి ఒక సీఎం రావాలంటే అలాగొచ్చి వెళ్ళిపోడు, దానికి బలమైన కారణం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక పిఎం గారు, ఒక ప్రధానమంత్రి మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి లేదా మన జిల్లాకు రావాలి అంటే దానికి చాలా బలమైన కారణాలు, ఏదో ఒక ప్రత్యేకమైన పని అనేది ఉంటేనే ఆయన వస్తాడు. మరి యేసు ప్రభు ఏమంటే ఒక సీఎం లాంటి వ్యక్తి, లేదంటే ఒక ప్రధానమంత్రి లాంటి వ్యక్తి, ఒక రాష్ట్రపతి లాంటి వ్యక్తి అంటే కాదు. వీరందరికంటే మించి చాలా గొప్ప వ్యక్తి, బలవంతుడైన దేవుడు, మహాదేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆది యందు ఉన్న దేవుడు, నిత్యుడైన దేవుడు. అలాంటి ఆయన ఈ లోకానికి రావలసిన అవసరత ఎందుకు వచ్చింది?
యేసుక్రీస్తు వారి రాకడ ఏదో అలా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు మన ప్రాంతాలకు వచ్చి వెళ్ళిపోయేటటువంటి స్థితి కలిగింది కాదు. ఆయన రాక, ఆయన వస్తే ఆయన మానవుడిగా జీవితాంతం ఇక్కడ ఉండాలి, మనుషులతోనే ఆయన జీవించాలి. అంటే స్థిరంగా ఉండడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అయితే యేసుక్రీస్తు వారు రావడానికి గల కారణాలు ఏంటి అని మనం బైబిల్ ప్రకారంగా కొన్ని విషయాలు మనం చూడగలిగితే, స్క్రీన్ మీద కొన్ని విషయాలు చూడండి. యేసుక్రీస్తు వారు రావడానికి కారణాలు ఏంటో కొన్ని విషయాలు మనము సమయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఆయన ఎందుకు వచ్చాడు అంటే తన గురించి రాయబడిన ప్రవచనాలను నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. తన గురించి పాత నిబంధనలో ఆదికాండం నుంచి మలా గ్రంథం వరకు 39 పుస్తకాల్లో ఆయన గురించి అనేక సందర్భాల్లో అనేక చోట్ల ఆయన గురించి ప్రవచనాలుగా చెప్పబడ్డాయి. ఆ ప్రవచనాలన్నీ కూడా తన జీవితం ద్వారా నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. మరి ఆయన గురించిన ప్రవచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆదికాండం నుంచి మలా గ్రంథం వరకు ప్రతి పుస్తకంలో, కొన్ని పుస్తకాలు మినహాయిస్తే ప్రతి పుస్తకంలో ఆయన గురించిన ప్రవచనాలు, రాక గురించిన ప్రవచనాలు, జీవితం గురించిన ప్రవచనాలు ఉన్నాయి. వాటిని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఆయన లోకానికి వచ్చాడు. అంటే ఏదో ఈ లోకాన్ని చూసి వెళ్ళిపోవడానికి రాలేదు. ఏదో ఈ లోకంలో మనుషులు ఎలా ఉంటారో అని వారి మధ్య జీవిస్తాను అని వచ్చి వెళ్ళిపోయిన రాకడ కాదు యేసుక్రీస్తు వారిది. మనుషులమైన మనం కూడా ఎందుకు పుట్టామో, ఎందుకు ఈ లోకానికి శరీరధారులుగా మనం వచ్చామో, ఆ కారణాలేంటో అని తెలియకుండానే మనం బ్రతుకుతుంటాం. అదే విచిత్రం. చాలామంది బర్త్డేలు చేసుకున్నప్పుడు బాధాకరంగా నిజంగా నవ్వొచ్చే విషయం ఏంటంటే, బర్త్డే చేసుకున్న వ్యక్తి ఎందుకు పుట్టాడో తెలియదు, కానీ బర్త్డే మాత్రం చాలా హంగామాగా చేసుకుంటుంటాడు కదా, చాలా గొప్పగా చేసుకుంటుంటాడు. కొత్త బట్టలు అంటాడు, కేకులు అంటాడు, బిర్యానీలు అంటాడు, తర్వాత ఇంటికి అందరికి కూడా బట్టలు కొనిచ్చే పరిస్థితి అంటాడు. కానీ తాను ఎందుకు పుట్టాడో తెలియదు. ఈరోజు బర్త్డేలు, జన్మదినాలు ఎలా జరుగుతున్నాయంటే, ఎందుకు పుట్టారో తెలియకుండానే బర్త్డే చేసుకుంటున్నారు. దేవుడు ఎందుకు పుట్టాడో తెలియకుండానే దేవుని బర్త్డే చేసే వారు ఉన్నారు. ఇది విచిత్రం కదండి, ఎంత విచిత్రం చూడండి. కాబట్టి అలా యేసుక్రీస్తు వారు ఏదో అలా వెళ్ళిపోయిన రాకడ కాదైంది. మొట్టమొదటి మనం చూస్తున్నాం, తన్ను గురించి వ్రాయబడిన ప్రవచనాలను నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ప్రవచనాలన్నీ కూడా తను నెరవేర్చాలి. నెరవేర్చకపోతే దేవుడు అబద్ధికుడవుతాడు, తండ్రి అయిన దేవుడు అబద్ధికుడవుతాడు. నెరవేర్చిన అంటే చెప్పబడిన వాటన్నిటిని కూడా ఖచ్చితంగా నెరవేర్చాలి. అంటే దేవుణ్ణి నిజమైన దేవుడు నా తండ్రి అని నిరూపించడానికి అయినా తన్ను గురించి వ్రాయబడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఈ వచనాల్లో ఇంకా చాలా వచనాల్లో మన బైబిల్లో అది చూస్తాం. ఆయన అంటాడు, చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత ఎమ్మాయి గ్రామందు వెళ్తున్న ఇద్దరితో ఆయన అన్న మాట ఏంటి అంటే, నా గురించి వ్రాయబడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి అంటాడు లూకాసు వార్త 24వ అధ్యాయంలో. ఈ విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి రాకలోని పరమార్థం మొట్టమొదటి అంటే తన్ను గురించి వ్రాయబడిన ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడు, నెరవేర్చాడు. ఆ విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక ప్రశ్న మన జీవితాలకు కూడా పడుతుంది. ఏంటి అంటే, నీ గురించిన ప్రవచనాలు నెరవేరుస్తున్నావా? ఈరోజు పండగ చేస్తున్నవారు, ఈరోజు సంతోషంగా ఉంటున్న క్రైస్తవులందరినీ వాక్యం ప్రశ్నిస్తుంది ఏంటి అంటే, నీ గురించిన ప్రవచనాలు ఉన్నాయి, ఆ ప్రవచనాలను నువ్వు నెరవేరుస్తున్నావా? ఆయన గురించిన ప్రవచనాలు ఆయన రాకతో ఆయన నెరవేర్చి వెళ్ళిపోయాడు. నీ గురించిన ప్రవచనాలు కొన్ని ఉన్నాయి. విచిత్రం ఏంటంటే క్రైస్తవుల గురించి ప్రవచనాలే లేవనుకుంటున్నారు. బాప్తిసం ఇచ్చే యోహాను గురించి ప్రవచనం ఉంది, ఇస్కరియోతు యూదా గురించి ప్రవచనం ఉంది, మరియా గారి గురించి ప్రవచనం ఉంది, యేసుక్రీస్తు గురించి ప్రవచనాలు ఉన్నాయి అని ఈ కోణంలోకి వెళ్ళిపోయారు. కానీ నా గురించి ప్రవచనాలు ఏమైనా ఉన్నాయా, నేను నెరవేర్చవలసిన ప్రవచనాలు ఏమైనా ఉన్నాయా అని వాక్యాన్ని చదివే క్రైస్తవులే లేరు. వాక్యాన్ని వాడుకోవడం,
వాక్యాన్ని తన జీవితానికి అలాగా ఏదో లాబ్ధి కొరకై దాన్ని అలాగా వర్ణించుకోవడం తప్ప అసలు ఏమండి క్రైస్తవుల గురించి మనుషుల గురించి ప్రవచనాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనము అంటే దాని అర్థం ఏంటండి? భవిష్యత్తులో జరగబోయేదాన్ని ముందుగా చెప్పడమే ప్రవచనం, అంతే కదా. ప్రవచనం అంటే దాని అర్థం ఏంటి? భవిష్యత్తులో జరగబోయేది ముందుగా చెప్పడమే ప్రవచనం. యేసుప్రభు రాకముందే, శరీరధారిగా రాకముందే, యేసుప్రభు రాకముందే 4000 సంవత్సరాల చరిత్రలో పాత నిబంధనలో ముందుగా ప్రవచనాలు చెప్పబడ్డాయి. అయితే మనకెలా చెప్పబడ్డాయి ప్రవచనాలు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, మనం పుట్టిన కాలం ఏది అంటే మనం 20వ శతాబ్దంలో పుట్టాం మనం, అంతే కదా. 2000 సంవత్సరాలు మనం పుట్టాం. మరి మనం ఇప్పుడు పుడితే అసలు బైబిల్ అనేది ఎప్పుడు పూర్తయింది? బైబిల్ అనేది మనం నెరవేర్చడానికి, మనం పాటించడానికి, మనం గైకొనడానికి బైబిల్ అనేది ఎప్పుడు రాయబడి పూర్తయింది అంటే మనం పుట్టక ముందే 1900 సంవత్సరాల కిందట. మనం ముందు పుట్టామా? బైబిల్ ముందు పుట్టిందా? బైబిలే ముందు పుట్టింది. అంటే బైబిల్లో రాయబడినవన్నీ కూడా ఎవరి కొరకు అంటే మన కొరకే. మనం నెరవేర్చాలని, మనం పాటించాలని, మనం గైకోలాలనే కదా. మరి ముందుగా బైబిల్ పుట్టింది, ఆ బైబిల్ మన కొరకు ఎదురు చూస్తుంది, ఆ బైబిల్లో మన కొరకు ఇవన్నీ నెరవేర్చాలని వ్రాయబడ్డాయి. అవన్నీ కూడా 1900 సంవత్సరాల కిందటనే జరిగింది అంటే అవన్నీ కూడా మనం ప్రవచనాలుగా భావించాలి, అవునా కదా. బాప్తిజం తీసుకోవాలి నేను, నా కోసం అది ప్రవచనం. సంఘ ఆరాధనలో పాల్గొనాలి, నా కోసం అది ప్రవచనం. ప్రార్థన చేయాలి, నా కోసం అది ప్రవచనం, అంతే కదండి. మనకంటే ముందుగానే వాక్యం సిద్ధపరచబడింది. వాక్యం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. వాక్యము వచ్చిన తర్వాత మనం 1900 సంవత్సరాల తర్వాత పుట్టాము అంటే మన కొరకు అది ప్రవచన గ్రంథముగా ఉన్నది. మనం నెరవేరుస్తున్నామా? నెరవేర్చాలి. రెండవ కారణం చూడండి, రెండవ కారణం అక్కడే చూస్తున్నాం. సువార్త పనిచేయటకు ఆయన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అనేక గ్రాముల్లో ప్రవేశించి సువార్త ప్రకటించాలి, ఇందు నిమిత్తమే కదా నేను పంపబడితిని అన్నాడు ఈ వచనాల్లో. ఇందు నిమిత్తమే కదా నేను పంపబడితిని. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? రెండో కారణం ఏంటి అంటే సువార్త ప్రకటించుటకు, సువార్త పని చెయ్యడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవా తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చుతుంది. ఏ పని అది? సువార్త పని. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సువార్త పని చేశాడు. వచ్చిన ఆయన శిలువ బలియాగము అప్పుడే ఆయన అలాగ వచ్చి ఎక్కడో ఉండి విశ్రాంతి తీసుకొని అలాగ వచ్చి బలియాగం జరిగించలేదు. మధ్యలో ఏం చేశాడు ఆయన అంటే ఆయన గ్రామాలకు పట్టణాలకు కాలినడకన వెళ్ళి సువార్త ప్రకటించాడు. ప్రతిరోజు సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే అందులో నుంచి మనకు వచ్చే ప్రశ్న ఏంటి తెలుసా అండి? దేవుడిచ్చే ప్రశ్న లేదా దేవుడు వేసే ప్రశ్న ఏంటి అంటే నీవు సువార్త ప్రకటించుచున్నావా? మనం కూడా సువార్త ప్రకటించాలని వాక్యం చెప్తుంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చెయ్యండి. ఉన్నాయి కదా, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది. అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఆయన సువార్త ప్రకటించాడు, అయిపోయింది. ఇప్పుడు ప్రకటించవలసింది ఎవరిది? మనదే ఉంది. సువార్త ప్రకటించకుండా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు క్రైస్తవులు, అంతే కదండి. సువార్త ఖచ్చితంగా ప్రకటించాలని రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడే ఒక ఆజ్ఞ పెట్టాడు కదా. మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని దీన్ని తీసుకున్నప్పుడల్లా ఆయన మరణమును ప్రచురించాలి. చెప్తున్నామా? ఎవరికైనా ప్రకటిస్తున్నామా? ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చాడు, మనము కూడా సువార్త ప్రకటించడానికి లోకానికి వచ్చాం. సువార్తలో మనం పాలిభాగస్థులమై ఉండాలి. సువార్త ప్రకటించలేని ఒక స్థితి మనకుంటే ప్రకటించే వారికి, ప్రకటింపబడే కార్యక్రమాలకు మనం సహాయం చేసేవారిగా ఉండాలి.
ఇక మూడవది మనం చూడగలిగితే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేయటకు ఆయన వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేయడానికి ఆయన వచ్చాడు. ఏమంటే ధర్మశాస్త్రం అనేది కొట్టివేశాడు కొంత భాగాన్ని. శరీర సంబంధమైన విధి కలిగిన ఆజ్ఞలన్నీ కూడా ఆయన తన శరీరమందు శిలువ బలియాగంలో ఆయన కొట్టివేశాడు. అది కొట్టివేయబడకపోతే ఈరోజు కూడా బళ్ళు అర్పించుకునే పరిస్థితి, సున్నతి తీసుకునే పరిస్థితి, యెరూషలేం దేవాలయానికి ప్రయాణం చేసే పరిస్థితి, పండుగలు చేసే పరిస్థితి, నైవేద్యాలు ఇవన్నీ చేసే పరిస్థితి, ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం. అవన్నీ కొట్టివేయటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రం అనేది చాలా భారమైనది. ఆ ధర్మశాస్త్రంలో ఉంటున్న ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ తప్పిపోతే ఆజ్ఞలన్ని విషయంలో అపరాధేయ పరిస్థితి. కాబట్టి అది చాలా భారముగా ఉన్నందున దాన్ని కొట్టివేసేయడానికి ఆయన వచ్చాడు. అయితే ఎలా కొట్టివేయాలి అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేయాలి. తన శరీరమందు ధర్మశాస్త్రము కొట్టివేయబడెను అనే వచనాలు కూడా మనం చూస్తాం. అయితే ఇందులో మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనము కూడా ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. ఏమంటే మనం కూడా నెరవేర్చాలని బైబిల్లో ఉందా అంటే చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం, గలతీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం చూడండి, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించుము అన్ను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. మనం కూడా ధర్మశాస్త్రం నెరవేర్చాలా? నెరవేర్చాలి. మొత్తం కలిపి ఏం చెప్తున్నాడు దేవుడు అక్కడ? నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి. ధర్మశాస్త్రం చెప్తుంది ప్రేమించాలి, ప్రేమించాలి, మనుషులను ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి, ప్రభువును అంగీకరించని వారిని ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. ధర్మశాస్త్రం చెప్తుంది. ప్రేమించకుండా క్రిస్మస్ చేస్తే ఎలా? ప్రేమించకుండా కేకులు కట్ చేస్తే ఎలా? ప్రేమించకుండా ఆటల పోటీలు చేసుకుంటే ఎలా? ఏమండి, ఈ మధ్యలో ఒక వాట్సాప్లో ఒకటి వచ్చింది, చూద్దాం ఒకసారి. ఏంటి పరిస్థితి అంటే ఒక పోటీలు కూడా జరుగుతున్నాయంట. ఏ పోటీలు అంటే చూద్దాం. చదవండి ఇది. అమ్మడగుంట్ల, ఏ గ్రామం అది? అమ్మడగుంట్ల గ్రామం. క్రిస్మస్ సందర్భంగా 2024 సందర్భంగా ఏంటంటే జిల్లా స్థాయి చిన్నారుల నృత్య పోటీలు. నృత్య అంటే మనకు అర్థం కాకపోవచ్చు, డ్యాన్స్ పోటీలు. దానికి మొదటి ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ 15,000, 10,000, 5,000. క్రిస్మస్ సందర్భంగా పాపం అయ్యగారిని ముఖాన్ని చూద్దాం. మీరు చూడండి, అయ్యగారు మనోహర్ గారు, మనోహర్ గారు ఏర్పాటు చేస్తున్నారు. ఏంటి? డ్యాన్స్ ప్రోగ్రాంలు. పోయిన వారం నేను చెప్పాను కదా, ఎద్దుల పందాలు, పండలాగే పందాలు, కబడ్డీ పోటీలు, క్రికెట్ టోర్నమెంట్లు చాలా జరుగుతున్నాయి. నుగ్గుల పోటీలు కూడా అంటే విచిత్రం. ఇది సంక్రాంతి పండగనా? ఇదైనా దసరా పండగనా? జాతర? చూడండి, వచ్చింది చూడండి. మళ్ళా నియమ నిబంధనలు వచ్చేవాళ్ళు డ్యాన్స్ చేయడానికి. ఎంత విచిత్రం. క్రైస్తవ్యం అనేది ఎట్టుపోతుంది. ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. 4వ చూడండి, ఇశ్రాయేళ్లను అన్యులను సమాధానపరచుటకైన ఈ లోకానికి వచ్చాడు. ఇశ్రాయేళ్ళు అన్యులు అనేది చాలా వ్యత్యాసం ఉండేది యేసుప్రభు రాకముందు. అసలు అన్యులతో ఇశ్రాయేల్ అసలు కలవరు, వారితో భోజనము చెయ్యరు, వారి దగ్గర ఉండడానికి కూడా ఇష్టపడరు. యేసుప్రభు సందర్భంలో మనకు అదే కనబడుతుంది. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా త్రాగడానికి నీళ్ళు ఇస్తావా అంటే, యూదుడవైన నీవు సమరయులమైన మమ్ములను నీళ్ళు అడుగుట ఎలా అంటే, మా దగ్గరికి రారు మీ యూదులు. అలాంటి పరిస్థితులను సమైక్యపరచడానికి, సమాధానపరచడానికి ఆయన లోకానికి వచ్చాడు.
ఈ వచనాలు ఆ విషయాలే మనం చూస్తాం. తర్వాత మనం ఏం చేయాలి అంటే, నీవు మనుషులను దేవునితో సమాధానపరుస్తున్నావా? మనం మనుషులను దేవునితో సమాధానపరిచేటట్టుగా ఉండాలంట. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచాలి. గొడవలు పెట్టి విడగొట్టడం కాదు, గొడవలు పెట్టి వేరు చేయడం కాదు. సమాధానపరచాలి. దేవునితో సమాధానపరచాలి, ఇద్దరిని సమాధానపరచాలి, మనుషులను సమాధానపరచాలి. సమాధాన పరిచర్యను దేవుడు మనకు అప్పచెప్పాడు అని 2 కొరింథీ పత్రిక 5:18-20 వచనాల్లో మనకు అది కనబడుతుంది. మరి క్రిస్మస్ చేసే వాళ్ళని అడుగుతున్నాను, సంఘాల్లో సహోదరుల మధ్య సమాధానం ఉందా? సఖ్యత ఉందా? ప్రేమ ఉందా? లేదు. కానీ సంబరం మాత్రం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఆయన అటుపోవడం, ఈయన ఇటుపోవడం, ఆయన అటుపోవడం, ఈమె ఇటుపోవడం. సమాధానం అనేది లేదు. క్రిస్మస్ పండగలో, క్రిస్మస్ సందేశంలో దేవుడు చెప్పే మాట సమాధానంగా మీరు రండి అని. తర్వాత 5వ చూస్తుంటే, రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. దేన్ని స్థాపించడానికి వచ్చాడు ఆయన? రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. తన రాజ్యమే, దేవుని రాజ్యం, తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఏలయనగా మనకు శిశు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, రాజ్యభారముండును, రాజ్యభారముండును. గత సంవత్సరాల్లో నేను చెప్పాను, రాజ్యాన్ని స్థాపించడం అంటే చిన్న విషయం కాదు. అది అసలు స్థాపించాడు. మరి మనం ఏం చేయాలి? నీవు ఆ రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నావా? మనం విస్తరింపజేయాలి రాజ్యాన్ని. రాజ్యానికి ఉంటున్న హద్దులను మనం ఏం చేయాలి? విస్తరింపజేయాలి. అంటే ఇతరులకు వాక్యం చెప్పి కొంతమందిని క్రీస్తు రాజ్య వారసులుగా చేయాలి. 6వ చూద్దాం. తండ్రిని బయలుపరచుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. తండ్రిని బయలుపరచడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. మనం కూడా తండ్రిని ఏం చేయాలి? బయలుపరచాలి. దేవుణ్ణి మనం బయలుపరచాలి. మన జీవితం ద్వారా, మనం చెప్పే వాక్యము ద్వారా, మనం చేసే కార్యక్రమాల ద్వారా దేవుని తండ్రిని మనం బయలుపరిచేవారిగా ఉండాలి. ఇది 6వది. 7వది చూడగలిగితే, ప్రాణం పెట్టుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన. ఇదిగో నేను ప్రాణం పెట్టుటకు వచ్చి తిని, ఆ ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి తీసుకోవడానికి కూడా నాకేముంది? అధికారం కలదు అన్నాడు. ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అలా ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నీవు కూడా నీ సహోదరు నిమిత్తము ప్రాణం పెట్టబద్దులై ఉన్నారన్నాడు. సహోదరుల కొరకు ఏం పెట్టాలంట? ప్రాణం పెట్టాలంట. దేశం కోసం కాదు, ప్రభువును ఎరగని వాళ్ళ కోసం కాదు ప్రాణం పెట్టడం, ప్రభువు ఎరిగిన వాళ్ళ కోసం ప్రాణం పెట్టాలి. బాప్తీసం తీసుకున్న వారి కొరకు అవసరమైతే ఏం పెట్టమన్నాడు ఆయన? ప్రాణం పెట్టమన్నాడు ఆయన. ఒక 20 సంవత్సరాల కిందట ఒక పండగలకు, అంటే దివాక్య పండగలకు ఒక విజయవాడ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఆ సెమినార్లో లేదా ఆ పండుగల్లో ఏం చెప్పాడంటే, ఒక ఆయన పకోడా పంచుతున్నారండి. సాయంకాలం అందరికి పకోడా ఇస్తున్నప్పుడు, దయచేసి పకోడను ఒక్కసారి తీసుకోండి, వీలైతే లేని వారికి మీ పకోడా ఇవ్వండి అని చెప్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీ సహోదరునికి పకోడనే పెట్టలేవు, నువ్వు ప్రాణం పెడతావా అన్నాడు. అలా ఉంది కదండి స్లోగన్. నీ సహోదరునికి పకోడనే పెట్టలేవు, ప్రాణం పెట్టగలవా? ప్రాణం పెట్టడం అంటే అది చాలా అతీతమైంది అసలు కదా. ప్రాణం పెట్టమన్నాడు. ప్రాణం దగ్గర ఏమండి డబ్బులు ఎంత, ప్రాణం దగ్గర వస్తువులు ఎంత, ప్రాణం దగ్గర ఈ ఆహార పదార్థాలు ఎంత చెప్పండి. సహోదరుల మధ్య ఉంటున్న ప్రేమ, అది ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం, చాలా అది వేరుగా ఉంది. అది ఎవరికి వర్తిస్తుంది, ఎవరి పట్ల చేయాలి, ఎవరి కొరకు ప్రాణం పెట్టాలి అనేది మనం క్లారిటీగా భవిష్యత్తు తెలుసుకుంటాం. ఎందుకంటే కొన్ని వచనాల దగ్గర అన్నీ మనం వాడేస్తుంటాం. ఊరికనే ప్రేమ కలిగి ఉండాలి కదా అని మనం వాడేస్తుంటాం. ప్రేమలో, సహోదర ప్రేమలో అతీతమైన ప్రేమ ఉంది. అది ఎవరికి చూపించాలి, ఏ సందర్భంలో చూపించాలి, ఎలాంటి వారికి మనం చూపించాలి అనే దాంట్లో ఆ విషయాలను తెలుస్తాయి.
అందులో ప్రాణం పెట్టాలని కూడా చూడండి, ప్రాణం పెట్టాలంట. 8వది, నశించిన దాన్ని వెదికి రక్షించుటకు వచ్చాను. ఇది మనందరూ తెలుసు. నశించిన దాన్ని వెదకడానికి, వెదికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా నశించిపోతున్న వారిని మనం వెదికి రక్షించాలి. దేవునిలోంచి పడిపోతున్న వారిని కూడా వారితో మాట్లాడి మళ్ళీ దేవుని చెంతకి తీసుకొని రావాలి. ఇవన్నీ చేయాలి. పాపులను పిలుచుటకు వచ్చాడు ఆయన. దేనికి వచ్చాడు? పాపులను పిలుచుటకు వచ్చాడు. మనం కూడా పాపులకు సువార్త ప్రకటించి, పాపులను ప్రేమించి, పాపులను దేవుని దగ్గరికి నడిపించే వారిగా మనం ఉండాలి. 10వ చూడగలితే, పరిచారము చేయుటకు ఆయన లోకానికి వచ్చాడు. పరిచారం చేయడానికి వచ్చాడంట. పరిచారము చేయించుకోటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు ఆయన లోకానికి వచ్చాను. పరిచారం చేయడానికి వచ్చాడు. 10 విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి రాకలోని పరమార్థం ఏంటి, లేదా యేసు ప్రభు రాకడ కారణాలు ఏంటి అంటే 10 కారణాలు చూస్తున్నాం. చాలా ప్రత్యేకమైన కారణాలతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే మనం కూడా చూడండి, పరిచర్య చేస్తున్నామా అంటున్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మన జీవితం ఎలా ఉండాలో అక్కడ చూడగలిగితే మత్తయి సువార్త 20వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. 25వ వచనం మత్తయి సువార్త 20వ అధ్యాయం 25, 26 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 25, 26 వచనాలు. 28వ వచనంలో పరిచారం చేయడానికి వచ్చానన్నాడు. పైన 25 నుంచి 27 వరకు మనందరి గురించి చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు చూడగలితే, గనక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. లోకములో ఇలాంటివి ఉంటుంది. 26వ వచనం, మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. ఇది ప్రవచనం. ఇది నెరవేర్చాలి క్రైస్తవులమైన మనం అంతా కూడా. క్రైస్తవ్యంలో ఇది ఉందా చెప్పండి? ఎప్పుడు యేసుక్రీస్తు వారి గురించి చెప్పడమే. ఆయన తగ్గించుకున్నాడు, ఆయన పరిచర్య చేశాడు, పరిచారం చేశాడు, దాసుడుగా వచ్చాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, 12 మంది శిష్యుల పాదాలు గడిగాడు. ఎప్పుడు ఆయన గురించే చెప్పడం అని చెప్పొద్దని కాదు, కానీ అలాంటి మనస్తత్వం అనేది కలిగి ఉండాలి. నువ్వు అధికారిగా ఉండొద్దు, ముఖ్యుడిగా ఉండొద్దు, పరిచారం చేయవాడిగా ఉండు, దాసుడిగా ఉండు అంటున్నాడు. చూడండి, దాసుడే అధికారిగా ఉండాలంట, పరిచారం చేయువాడే అధికారిగా ఉండాలంట. ఇప్పుడు సంఘాల్లో పరిస్థితి ఏంటంటే, అంత అధికారం కొరకే, అంత ఆధిపత్యం కొరకే, అంత పెత్తనం కొరకే, అంత పదవుల కొరకే గొడవలు, కోట్లాటలు, చివరికి ఓటింగ్ సిస్టము, గెలిపించుకోవడాలు. ఒక ఊరు పేరు చెప్పకూడదని ఆ సంఘములో కొత్తగా చర్చి కడితే ఈ అధికారము పెద్దల పదవి కొరకు మధ్యలో చర్చి కట్టిన మధ్యలో ఏమంటే గోడ కడదాం అనుకున్నారంట. గొడవకి ఏం కడదామన్నారు? గోడ. అంటే మీ పెద్దలు మీ జనాంగం ఒక సైడు, మా పెద్దలు మా జనాంగం ఒక సైడు కూర్చుందాము అని. ఇట్లాంటి భయంకరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రేమ దేవుని వాళ్ళారా. కానీ ఇక్కడ చూస్తే, వాక్యం చూస్తే దాసుడుగా ఉండాలి, పరిచారకుడుగా. అసలు పరిచారం చేసేవాడినే యజమానులుగా ఏర్పాటు చేసుకోవాలంట సంఘాల్లో. నియామకం ఎలా ఉంచండి, తగ్గించుకున్న వాడినే హెచ్చింపు పరిస్థితుల్లో తీసుకెళ్ళి పెట్టాలంట. అది పర్యవేక్షించాలంట. చూడండి, చెప్పండి, ఇవన్నీ కలిగి ఉంటేనే కదా యేసుక్రీస్తు వారి రాకలో ఉన్న పరమార్థాన్ని ఎరిగి దాన్ని మన జీవితం మందు సంపూర్ణము చేస్తున్నట్లు. యేసుప్రభు ఇప్పుడు బాధలో ఉన్నాడండి. నేను చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? ఇలా మనము యేసుక్రీస్తు వారి రాకలోని పరమార్థం 10 విషయాలు చూసాం కదా.
ఇలాంటివి ఎన్ని ఉన్నాయి ముగించుకుందాం. ఇలాంటివి ఎన్ని ఉన్నాయంటే 11 చూద్దాం చూడండి ఎన్ని ఉన్నాయి. ఆయన రాకలోని పరమార్థాలు ఎన్ని ఉన్నాయి? 57. 119 ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? 119 ఉన్నాయి. బైబుల్ అంతా కూడా బాగా పరిశీలన చేస్తే ఆయన ఎందుకు వచ్చాడు, ఏ కారణాలతో వచ్చాడు, ఏ పనులతో వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు అనే దానికి ఆయన రాకలో ఉన్న పరమార్థం లేదా ఆయన రాకడ యొక్క కారణాలు ఎన్ని ఉన్నాయంటే సుమారు 119 ఇంకా రాయబడుతున్నాయి, వెళ్తుంది ఇంకా. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ కారణాలన్నీ కూడా తెలియకుండా సంతోషంగా ఉంటే ఎలా అవుతుంది చెప్పండి? యేసుప్రభు చూడండి, యేసుప్రభు పుట్టాడు వచ్చాడు. ఆ పశువుల పాక, ఆ గొర్రెలు, ఆ తూర్పు దేశపు జ్ఞానులు, ఆ నక్షత్రం అయిపోయింది. ఇంకా ప్రతి సంవత్సరం ఇదే గోల, ఇదే వాక్యం, ఇదే విధానం అయిపోయింది. ఇంకా క్రిస్మస్ రోజున కొద్దిగా ఎక్కువ వాక్యం చెప్తే కూడా లేదు, అవకాశం లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా మరుగున పడిపోయే పరిస్థితి. క్రీస్తు రాక పరమార్థం అనే దాంట్లోనే మనకు 119 కారణాలు ఉన్నాయంటే ఆయన రాక ఎంత ప్రాముఖ్యమైందో మనకు అర్థమవుతుంది. ఇలాంటి క్రిస్మస్ సందేశాల్లో పోయిన వారమే మనం చూసాం, సుమారు ఒక 177 అంశాలు ఉన్నాయంటే ఇది ఎంత అతీతమైందో ఒకసారి ఆలోచించాలి. అసలు బైబిల్కి బేసే అది, బైబిల్కి పునాదే అది యేసుక్రీస్తు వారి రాకడ. ఏమైనా దేవుని వల్లరా. కాబట్టి ఇన్ని విషయాలు ఉన్నాయి యేసుక్రీస్తు వారి గురించి నేర్చుకోవడానికి అంటే. అవును, ప్రతి కారణానికి మనకు ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ప్రశ్న వస్తుంది. ఆ 19 చదవండి. 19 ఏంటి? యుద్ధము చేయుటకు, అలాగే మనము యుద్ధము చేయ నేర్పుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిజమా? చూద్దాం ప్రవచనం ఏముందో. ఆదికాండము 3వ అధ్యాయం చూడండి, 15వ వచనం. ఇది ప్రారంభ ప్రవచనమే. అక్కడ చూస్తే అక్కడ యుద్ధ వాతావరణం కనపడుతుంది. 3వ అధ్యాయం ఆదికాండం 15వ వచనం చూడండి. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును దేవుడు ఏమంటున్నాడు? వైరం కలుగజేస్తాను. వైరం అంటే ఏంటి? యుద్ధం, పోరాటం కలుగజేస్తాను నేను. ఇంకా అది అనే దగ్గర ఏముంది పుట్టినట్లో? ఆయన అంటే యేసుక్రీస్తు వారు, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడ మీద కొట్టుదు అని చెప్పాను. ఇది ప్రవచనం అండి. యుద్ధ వాతావరణం కలిగిన ప్రవచనం, వైర్యంతో కూడిన ప్రవచనం, పోరాటంతో కూడిన ప్రవచనం. అది యేసు ప్రభు చెయ్యాలి, అని నమ్ముకున్న వారు కూడా చెయ్యాలి. నీ సంతానమునకును స్త్రీ ఆమె సంతానమునకును వైరం కలుగజేస్తాను. అపవాదితో యుద్ధం చేయడానికి నేర్పించడానికి వచ్చాడంట. ఇది ఎప్పుడు వినలా మనం? ఎప్పుడైనా మీరు విన్నారండి? చెప్పండి. యుద్ధం నేర్పించడానికి, యుద్ధం చేయడానికి, అపవాదితో ఎలా యుద్ధం చేయాలో అదంతా కూడా తెలియపరచడానికి యేసుక్రీస్తు వారు వచ్చారన్న విషయం మనకు తెలియదు. ప్రేమ దేవుని వాళ్ళరా, కనుక ఇన్ని విషయాలు మనకు కనబడుతున్నాయి. యేసుక్రీస్తు వారి రాకలోని పరమార్థం చాలానే ఉంది. అవన్నీ తెలుసుకుంటే అప్పుడు యేసుక్రీస్తు వారి రాకడ ఏంటో, ఎలా జరిగిందో, ఎందుకోసం జరిగిందో మనకు తెలుస్తుంది. ఏం తెలియకుండా సంతోషంగా ఉండడం భావ్యము కాదు. అన్నీ తెలుసుకొని ఇంకా బలపడి, నా మీద కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, నా రాకలో ఉన్న పరమార్థం కూడా యేసుక్రీస్తు వారి రాకలోని పరమార్థం తెలుపుతుంది, కాబట్టి నేను చాలా బాధ్యత కలిగిన వ్యక్తిని అన్న విషయాల్లోకి వెళ్ళి దేవుని కొరకు ఇంకా ఉన్నతంగా మనం ముందుకు కొనసాగే
సారాంశం యేసుక్రీస్తు వారి రాకలోని పరమార్థం. నేను వచ్చి చేశాను, నువ్వు కూడా చేయవలసినవి చాలానే. ఇప్పుడు చెప్పండి, 119 చూపెడతాను కదా, 119 అన్నీ కూడా మనము కూడా చేయవలసి ఉన్నాయంటే, అది మానవ జీవితానికి కూడా వాక్యం అలా ఉండమని సెలవిస్తుంది అంటే, మరి మన దేవుని కోసం బ్రతికే విధానంలో సంపూర్ణంగా బ్రతుకుతున్నట్ట తెలియకుంటే అయిపోయిందండి. నేను దేవుని కోసం బతికేస్తున్నాను అనుకుంటే అయిపోతుందా? అందుకే మనకు సంఘం అవసరత, అలాగే సత్యవాక్యం అవసరత, అలాగే ప్రతి విషయం అవసరత అనేది మనకి తెలుస్తుంది. ఆరాధన మానేస్తే ఎలా అవుతుంది? సంఘానికి దూరంగా ఉంటే ఎలాగవుతుంది? నాకు అన్నీ తెలుసులే అని ఒక గిర్ర గీసుకొని మనం అందులో కూర్చుంటే ఎలా అవుతుంది? తెలుసుకుంటూ పోవాలి మన జీవితంలో, ఇంకా అడుగుతూ పోవాలి, దేవా ఇంకా నా పట్ల నీ చిత్తం ఏమైంది, నీ సంకల్పం ఏమైంది అంతా కూడా తెలుసుకుంటూ అడుగుతూ పోవాలి. అలాగే విన్న తర్వాత కూడా అలా విని అమ్మయ్య ఈరోజు మంచి వర్తమానం విన్నామండి అని అలాగా మార్కులేసి వెళ్ళిపోవడం కాదు. యేసుక్రీస్తు వారి బోధ నేర్చుకోవడానికి కాదు, యేసుక్రీస్తు వారి బోధ మంచిది అని చెప్పడానికి కాదు, యేసుక్రీస్తు వారి బోధ చాలా గొప్పది అని చెప్పడానికి కాదు, యేసుక్రీస్తు వారి బోధ వార్త విలేకరులాగా అక్కడ తీసుకెళ్ళి ఎక్కడికో చెప్పేది కాదు. యేసుక్రీస్తు వారి బోధ అది బ్రతుకులకు అనుభవించుకొని దాన్ని సారం పొంది దాన్ని ద్వారా బలం పొందుకొని జీవితం యొక్క క్రియలన్నీ కూడా మార్చుకొని ఆ తర్వాత ఇతరులకు బోధించేది యేసుక్రీస్తు వారి బోధ. అందరి బోధ లాంటిది కాదు యేసుక్రీస్తు వారి బోధ. కాబట్టి ఇవన్నిటిని కూడా మనము అర్థం చేసుకునే వారిగా మనం ఉండాలి. అలాగే ఇతరులకు మనము క్రైస్తవులకు చెప్పేవారిగా మనం ఉండాలి. ఒకరే అందరికీ చెప్పలేరు, ఒకరికి అన్ని చోట్ల అవకాశము ఉండదు. సంఘానికి దేవుడిస్తున్న ఈ వర్తమానాన్ని మనం తీసుకొని వెళ్ళి ఇతరులకు చెప్పేవారిగా మనం ఉండాలి. యేసుక్రీస్తు వారి రాకలోని పరమార్థంలో చాలా విషయాలు ఉన్నాయని మనకు అవకాశం దొరికిన సంఘాలన్నిట్లో కూడా మనము చాలా చక్కగా చెప్పేవారిగా మనం ఉండాలి. వాక్యం అనేది విస్తరించాలి, వాక్యం అనేది వెళ్ళిపోవాలి. ఎందుకంటే టైం అంతా గడిచిపోతుంటుంది కాబట్టి ఒకరిలో ఉన్న వాక్యము అలాగే ఉండి ఆ వ్యక్తి చనిపోకూడదు. ఆ వాక్యాన్ని మనము ఎక్కించుకొని మనం తీసుకొని వెళ్ళి ఇతరులకు పంచాలి. అలాంటి వారిగా మనం ఉందాం. అన్ని విషయాలు మనం గ్రహించేవారిగా మనం ఉందాం. దేవుని వాక్యాన్ని పాటించేవారిగా మనం ఉందాం. ఏవైతే మనం వింటున్నామో, ఏవైతే మనము స్క్రీన్ మీద చూస్తున్నామో, ఏవైతే వచనాల్లో ఉంటున్నాయో అవన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకొని ఆ దేవుని కొరకు చాలా బలంగా మనం బ్రతకాలి. మన మీదనే చాలా ఓప్స్ ఉన్నాయి దేవునికి. మనమే బలహీనం అవ్వడానికి వీలే లేదు. మనమే చాలాసార్లు బలహీనం అవుతుంటాం. సోషల్ మీడియా చూసి, లోకము చూసి, మనుషులను చూసి, వాళ్ళ పొజిషన్లు చూసి మొత్తము నీరు గారిపోతుంటాం. మనం అలాగ అవ్వడానికి వీలే లేదు. ఉప్పే నిస్సారమైతే మళ్ళా దేనివల్ల దానికి సారము ఇవ్వగలరు? వెలుగు చీకటి కాకూడదు. ఒకవేళ అవుతే అది చాలా గొప్పది, చాలా భయంకరమైంది అన్నాడు. కాబట్టి మనము చాలా గొప్పవారం దేవునికి, చాలా అవసరమైన వారము దేవునికి. దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా అలాగా ప్రవర్తించేవారిగా, దాన్ని అలాగా మనము నిర్వర్తించేవారిగా, దాన్ని అలాగా నెరవేర్చేవారిగా మనం ఖచ్చితంగా ఉండాలి. అలాంటి వారిగా మనం అంతా కూడా కలిసి దేవునిలో ముందుకు కొనసాగుదాం. అట్టి ధన్యతతో, కృపతో దేవుడు మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం.